పాండవులను చంపానన్న ఆనందంలో అదే సమయంలో అంత రాత్రప్పుడు దుర్యోధన దగ్గరకు ఆ తలను తీసుకుని బయలుదేరాడు. నిద్రపోతున్న పాండవులను చంపేస్తున్న నిర్ణయించుకుని తన కత్తిని పైకెత్తి గుడరలోకి ప్రవేశించాడు. అలా పాండవుల శిబిరంలోకి అడుగుపెట్టిన అశ్వత్థామకి ఏవో గజ్జల శబ్దం వినిపించింది. అది తన దగ్గరకు వస్తున్న అడుగుల సవడి. అది ఎవరా అని చాట నుండి చూసిన అశ్వత్థామకు అక్కడ శిఖండి కనిపించింది. నెమ్మదిగా వెనుక నుండి శిఖండి వెన్నులో నుండి కత్తిని దించుతూ అరుపు బయటకు రాకుండా మరో చేత్తో ఆమె నోటిని మూశాడు. చనిపోయిన శిఖండిని జాగ్రత్తగా నేల మీదకి వదిలి పక్క శిబిరంలోకి ప్రవేశించాడు. అక్కడ దుష్టోద్యముడు గాఢ నిద్రలో కనిపించాడు. అయితే అశ్వత్థామ అతను తట్టి లేపి స్పృహలోకి వచ్చిన తర్వాత మా నాన్ననే చంపుతావా దుష్టుడా అని అంటూ అతని గుండెల్లోనికి తన కత్తిని దింపాడు. కోపమాక అదే చోట మళ్లీ 10 సార్లు అదే కత్తితో పొడుస్తూ పోయాడు. ఆ తర్వాత పాండవులున్న శిబిరంలోకి ప్రవేశించాడు. అక్కడ కింద పరదల పైన పాండవులు 5గురు వరుసగా నిద్రపోతూ కనిపించారు. అక్కడ ఉన్న గుడ్డి దీపపు వెలుగులో పాండవుల ముఖాలు సరిగ్గా కనిపిస్తలేవు. ఇప్పటికి సరిగ్గా దొరికారా అని అనుకుంటూ అశ్వత్థామ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి ఒక చేతితో నోరు మూయట, మరో చేతితో తలను నరకడు. ఆ తలను పక్కకు పెట్టుట చేశాడు. 5గురి తలలు నరికిన తర్వాత వాళ్ళందరి జుట్లకు ముడివేసి ఆ తలలను పైకి లేపాడు. పాండవులను చంపానన్న ఆనందంలో అదే సమయంలో అంత రాత్రప్పుడు దుర్యోధన దగ్గరకు ఆ తలను తీసుకుని బయలుదేరాడు.